బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకప్పుడు ఎమ్మెల్సీ కవితకు వీర విధేయులు. అలాంటాయన తనకు హ్యాండ్ ఇచ్చి హస్తం గుడికి చేరడంతో కేసీఆర్ కుమార్తె రగిలిపోతున్నారా? అందుకే సంజయ్ కుమార్ కి చెక్ పెట్టడానికి వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన్ని ఓడించడానికి ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్నాళ్లు మౌనం తర్వాత ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే శాసన మండలి సమావేశాల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిపోయిన కవిత తండ్రి ఆశీస్సులతో ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్నారని సమాచారం. బెయిల్ వచ్చాక ఇన్ని రోజులు మౌనమే అన్నిటికీ సమాధానం అన్నట్లు వ్యవహరించిన కవిత ఇప్పుడు తనకి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన బతుకమ్మనే మరోసారి నమ్ముకుని మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చే పనిలో పడినున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి సాంప్రదాయ రూపమిచ్చి సెక్రటరియట్లో అధికారికంగా ప్రతిష్ఠించింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదని బీఆర్ఎస్ రచ్చ చేస్తుంది. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత ఏ సెంటిమెంట్ ని తన అస్త్రంగా రాజకీయాలకు వాడుకున్నారో ఇప్పుడు అదే సెంటిమెంట్ ని మరోసారి రగిలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి అంటూ నిరసనలు తెలుపుతూ బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఒప్పుకోమని జగిత్యాలలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి భూమి పూజ చేశారు. జగిత్యాలలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కవిత జగిత్యాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత 2 అసెంబ్లీ ఎన్నికలలో జగిత్యాలలో అన్నీ తానై తన అనుచరుడిగా పేరున్న సంజీవ్ కుమార్ ను కవిత గెలిపించుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కవిత జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయనకు కవిత చెక్ పెట్టగలిగారు. జగిత్యాలలో కంటి వైద్యుడిగా మంచి పేరున్న డాక్టర్ సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేసి జీవన్ రెడ్డిని ఓడిస్తానన్న ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాటుగా లిక్కర్ స్కామ్ లో కవిత 5 నెలలు పైగా తీహార్ జైలుకు వెళ్లడంతో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్ లో చేరిపోయారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ క్యాడర్ ముఖ్యంగా కేటీఆర్ కవితలకు అస్సలు మింగుడు పడటం లేదని సమాచారం. తనకి అనుచరుడిగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన గెలుపు కోసం తాను పడ్డ కష్టమంతా వృధా అయిందని కవిత ఫీల్ అవుతున్నారని, అందుకే జగిత్యాల నుండి తానే స్వయంగా బరిలోకి దిగి సంజయ్ కుమార్ ని ఓడించి జగిత్యాల గులాబీ పార్టీకి కంచుకోటాన్ని నిరూపించాలని కంకణం కట్టుకున్నారని, అందులో భాగంగా రానున్న రోజుల్లో జగిత్యాలలోని మకాం వేసి కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. చూడాలి మరి బెయిల్ పై బయట తిరుగుతున్న కవిత ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.